సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. సో మీరు మొట్టమొదటిసారిగా మిమ్మల్ని కదిలించిన రెస్క్యూ కేసు ఏంటంటే ఏం చెప్తారు? రాజేశ్వరిదేనండి. అవునా? నేను చెప్పాను, ఒక 10 ఏళ్ల అమ్మాయి, 5వ క్లాస్ చదువుతున్న అమ్మాయి పెళ్లితోని మొదలైంది మా వర్క్. ఏదో నేను ఆడపిల్లలకి గవర్నమెంట్ స్కూల్స్లో వాళ్ళకి రీప్రొడక్టివ్ హెల్త్, లైఫ్ స్కిల్స్ ట్రైనింగ్స్ ఇస్తూ వాళ్ళకి ఏదైనా ఒక ఫోరం క్రియేట్ చేయాలని బాలికా మేళా ప్లాన్ చేసిన టైంలో వాళ్ళ ఇంట్లో పెళ్ళవుతోంది, అందుకని ఈ అమ్మాయి రాలేదు అని ఆ హెడ్ మిస్ట్రెస్ చెప్పడం, వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఫాదర్ చాలా రెక్లెస్గా మాట్లాడడం, అది చూశాక అరే ఇంత చిన్న పిల్లలకి పెళ్ళిళ్ళు ఏంటి అన్న ఆలోచన. ఇది వరంగల్ జిల్లాలో జరిగింది. మ్యామ్ రీజన్ ఏంటి మ్యామ్ అంత చిన్న అమ్మాయికి వాళ్ళు పెళ్లి? ఏం లేదు, మేనరికం పోతుందని, ఇంట్లో వాస్తుపాస్తులు పోతాయని, ఆడపిల్ల తొందరగా వదిలించుకోవాలి. ఎప్పుడైనా బర్డెన్ కదండి, ఆడపిల్ల అనేది బర్డెన్. సో ఆ ఉద్దేశంలో ఆ పెళ్ళి కలెక్టర్ గారి హెల్ప్ తోటి ఆపాం. ఫస్ట్ పెళ్ళి నేను ఆపింది. సో ఇప్పుడు ఆ అమ్మాయి గవర్నమెంట్లో పనిచేస్తుంది, గవర్నమెంట్ ఆఫీసరు. సో ఈ మధ్య కూడా కలిశాను, చాలా హ్యాపీ. ఎందుకంటే ఎప్పుడో పెళ్ళైపోయి ఉంటే ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉండేది, పిల్లలు అయిపోయి అసలు ఇంకా లైఫే ఉండేది కాదు అమ్మాయికి. ఆడపిల్లలు లేని లోటు మీకు నిజంగా కదా, ఎంతో మంది ఆడపిల్లలు. ఇప్పుడు ఏంటంటే మా పిల్లలు, ఒక అమ్మాయి PhD చేస్తుంది, ఒక అమ్మాయి చార్టెడ్ అకౌంటెన్సీ అయిపోయింది, ఒక అమ్మాయి యాంకర్ కూడా. ఎంత సంతోషంగా ఉంటుందంటే వాళ్ళని చూసినప్పుడు చాలా హ్యాపీ. పీజీలు చేస్తున్నారు, ఎంత షార్ప్ అయిపోతారంటే మా బాలికా సంఘాల్లోకి పిల్లల్ని వచ్చాక. అంటే ఆడపిల్లలకి ముఖ్యంగా నేను అనుకున్నది ఏంటంటే కిషోర దశలో, అడాలసెంట్ ఏజ్లో కనుక పిల్లల్ని, ఆడపిల్లలకి చేయూత ఇవ్వగలిగితే, ఆ ఏజ్లోనే పౌష్టికార లోపం ఉంటాయి, ఆ ఏజ్లోనే అబ్యూజ్ ఉంటుంది, ఆ ఏజ్లోనే చైల్డ్ మ్యారేజ్ ఉంటుంది, ఆ ఏజ్లోనే స్కూల్ డ్రాప్ అవుట్స్ ఉంటారు. ఇవన్నీ సమస్యలు ఏవైతే ఉన్నాయో అది అడ్రస్ చేయాలి అంటే వాళ్ళకు ఒక ఫోరమ్స్ ఉండాలి, వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వాలి, వాళ్ళకి రైట్ పాత్ ఇవ్వాలి, కొద్దిగా సపోర్ట్ ఇవ్వాలి. అసలు మీరు నమ్మరండి, ఆ ఏజ్ గ్రూప్ ఆడపిల్లలకి కొద్దిగా మెంటర్ చేశాము అంటే ఎట్లా ఎగబాకుతారంటే అలా ఎగబాకుతారు. స్పోర్ట్స్లో కానీ ప్రతి దాంట్లోనూ మా ఆడపిల్లలు చాలా బాగా పైకి వచ్చారండి. అది నిజంగా గాడ్స్ గ్రేస్. ఇప్పటికి కూడా మా పిల్లలు స్కూల్ క్లాసుల్లో ఫస్ట్, అన్నిట్లోనూ ఉంటారు, ప్రోగ్రామ్స్లో. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్నైనా అలాగా తెచ్చేసుకుంటారు, అటెండ్ చేసి. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఎప్పుడైనా ఒకళ్ళు IAS అవ్వాలి అని. ఎందుకంటే వీళ్ళు చాలా డౌన్ ట్రోడెన్ రూరల్ ఫ్యామిలీస్ అండి. ఏ రోజు వాళ్ళకి వాళ్ళ లైఫ్ ఎలా మారిపోతుందో వాళ్ళకే తెలీదు. తల్లిదండ్రులు కూడా వీళ్ళని ఎప్పుడు వదులుచుకుందామా అని 24 గంటలు చూస్తుంటారు. అసలు ఒక్కొక్క జీవితాల్లో అయితే 4-5 సార్లు మేము చైల్డ్ మ్యారేజ్ ఆపాల్సిన రోజులు వచ్చాయి. ఒక అమ్మాయిది అయితే 7వ క్లాస్లో నేను ఎందుకో ఆ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాం, పిల్లలకి ఏవో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఆ విధంగా వెళ్తే టీచర్ పక్క పిలిచి, మా దగ్గర బాగా చదువుతుందండి ఈ అమ్మాయికి పెళ్ళి అవ్వబోతుంది అన్నారు. సో నేను అమ్మాయితో వెళ్ళి మాట్లాడితే, అవును మేడం నాకు ఇష్టం లేదు అని అన్నది. సరే ఇంకా అది పట్టుకుని తల్లిదండ్రులకి నచ్చజెప్పి పోలీసుల చేత చెప్పించి మొత్తాన్ని పెళ్ళి ఆపించాం. 7th క్లాస్ ఆ మండలంలో టాపర్ అమ్మాయి. మళ్ళీ 10th వరకు వచ్చేటప్పుడు మళ్ళీ, ఎందుకంటే వాళ్ళకి ప్రాబ్లం ఏమైంది, మేనరికం. ఆ మేనరికానికి ముందే 1 ఎకరం భూమి ఇచ్చేశారు తల్లిదండ్రులు. వాళ్ళకు ఉన్నదే 1 ఎకరం. ఆ ఎకరం భూమి పెళ్ళికి ఇచ్చేశారు డౌరీ కింద. వాళ్ళు సాగు చేసుకుంటున్నారు, వీళ్ళు కూలీలుగా బతుకుతున్నారు, వీళ్ళకి ఇంక ఆధారాలు ఏమీ లేవు. ఈ పిల్లని ఇచ్చేస్తే అట్లీస్ట్ ఆ ఎకరమైనా మనకి మిగులుతుంది అని, మేనరికమే కదా. సో అలాగా 4 సార్లు ఆపామండి ఆ పాపకి. ఆపితే ఇప్పుడు అమ్మాయి M.Pharmacy కంప్లీట్ చేసింది, మ్యారేజ్ చేసాము, 2 పిల్లలు. ఆ అమ్మాయి ఎప్పటికైనా IAS అవ్వాలని అంటుంది. చాలా జీలండి వాళ్ళకున్న పట్టుదలలు, వాళ్ళు నిజంగా రోజు ఎదుర్కొనేవి చూస్తే నేను వేస్ట్. ఆ పిల్లలకి మనం ఇచ్చిన ఇంత సపోర్ట్కి ఈ రోజుకి ఫోన్లు చేస్తూ ఉంటారు ఎక్కడెక్కడి నుంచో. నాకు రోజుకి అట్లీస్ట్ 2-3 ఫోన్ కాల్స్ అయినా వస్తాయి ఈ పిల్లల్లో. ఇప్పటిదాకా 18-19 వేల మంది పిల్లలు
వాళ్ళే గుర్తుపెట్టుకుని, నేను ఎక్కడ గుర్తుపెట్టుకోగలను, వాళ్ళే గుర్తుపెట్టుకుని అక్కడెక్కడి నుంచో చూసినప్పుడు పలకరించడం. ఇలానే ఒక టీవీ షోకి వెళ్తే ఆ అమ్మాయి నన్ను చూసి మేడం అని కాలించేసుకుంది. అదేంటమ్మా అంటే గుర్తుపట్టలేదా నేను మీ బాలికా సంఘం మెంబర్ని అంటే ఏడ్చేసారు రోజు. అంత హ్యాపీగా అనిపించింది అనమాట. సో అలా ఎదుగుతున్నారు. సో హ్యాపీ. అందుకనే మేము ఇచ్చే ఆ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ మెంటర్షిప్ వాళ్ళ లైఫ్లో నిలబడడానికి డెఫినెట్గా వాళ్ళ పిల్లలకైతే చైల్డ్ మ్యారేజ్ అవ్వవు, వాళ్ళ పిల్లలు డ్రాప్ అవుట్ అవ్వరు, ఎలా అయినా వీళ్ళు నిలబెట్టుకుంటారు, లైఫ్ని నిలబెట్టుకోగలరు. ఆ ఒక్క ధైర్యం. అందుకనే ఇది ఎంత మంచి మోడల్ అంటే యూనిసెఫ్ వాళ్ళు కూడా ఈ మోడల్ని స్కేలప్ చేసి అన్ని చోట్ల బాలికా సంఘాలు అంటే చైల్డ్ క్లబ్స్ అని పెట్టేవాళ్ళు వాళ్ళు. బట్ ఈ బాలికా సంఘాల వలన చాలా మార్పు ఉందని వాళ్ళు ఒక మంచి రిపోర్ట్ తీశారు మా వర్క్ మీద. అది ఇంటర్నేషనల్ రిపోర్ట్. దాని తర్వాత చాలా స్టేట్స్లో వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారండి. ఓకే. సో ఏంటంటే ఒక ఎన్జిఓగా నేనేమనుకుంటా అంటే మనము వీ షుడ్ క్రియేట్ ప్రాక్టికల్ మోడల్స్. అలానే నేను ఏ పని చేసినా కూడా దాంట్లో ఒక మోడల్ తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటా. దానివలన మిగతా వాళ్ళు దాన్ని ఈజీగా స్కేలప్ చేయొచ్చు ఎక్కడ కావాలంటే అక్కడ. సో బాలికా సంఘాలు ఆడపిల్లలకి చాలా అవసరం. ఎందుకంటే మీరు చూస్తూ ఉండండి, మనము పెళ్ళిళ్ళాక ఓన్ ఫ్రెండ్స్నే మర్చిపోతాం. అవును, అసలు మళ్ళీ ఫ్రెండ్స్ ఏమీ ఉండదు. ఎక్కడ మనకు ఒక ఫోరం అంటూ ఉండదు. ఏదో చిన్న చిన్న ఇంటి పక్కన వాళ్ళతోనో లేకపోతే మన భర్త ద్వారానో ఇంకోళ్ళ ద్వారానో వచ్చిన ఫ్యామిలీస్తో ఉండే రిలేషన్షిప్ తప్ప మన అంటే మగవాళ్ళు కంటిన్యూ చేసినట్టు మనం చేయలేము. అది సాధ్యమే కాదు. అలాగనే ఈ ఏజ్ గ్రూప్లో కనుక ఒక రకంగా సంఘటితం చేస్తే ఒకళ్ళని చూసి ఒకళ్ళు సపోర్ట్ చేసుకోగలరు. మా పిల్లలండి వాళ్ళే వెళ్ళి బాల్య వివాహాలు ఆపుతారు, వాళ్ళే సపోర్ట్ చేస్తారు చైల్డ్ లేబర్కి. అసలు కొన్ని చోట్ల అయితే ఒక గ్రామంలో అయితే రిమోట్ గ్రామం, ఆ రిమోట్ గ్రామంలో 36 లక్షల రోడ్డు తెచ్చుకున్నారండి. ఎంపవర్మెంట్ ఎలా ఉండాలి, మనం ఏదైనా అన్యాయం ఉంటే దాన్ని ఎలా ఎదిరించాలి, ఇవన్నీ నేర్పిస్తాం. రిప్రజెంట్ చేయడము, ఏ ఆఫీసర్కి రిప్రజెంట్ చేస్తే అవుతుంది. ఈ మధ్య కాలంలో లాక్డౌన్లో ఈ డ్రింకింగ్ ఎక్కువైపోయి డొమెస్టిక్ వైలెన్స్ ఎక్కువైన క్రమంలో ఒక 2 గ్రామాల్లో ఆడపిల్లలందరూ కలిసి ఎక్సైజ్ వాళ్ళకి రాసి వాళ్ళ దగ్గర ఉన్న చాలా రిమోట్ గ్రామాలు ఇవి, వాళ్ళ దగ్గర ఉన్న అంటే ఈ వైన్ షాప్స్ అన్నీ క్లోజ్ చేయించి పెద్ద ఎత్తున ర్యాలీలు చేసి ఆ గ్రామాల్లో మార్పు తెచ్చారు. అంటే ఇది సంఘటితం అయ్యాం, మన దగ్గర ఒకళ్ళకొకళ్ళం ఉన్నాం అనే పవర్ చాలా గొప్పగా. యూనిటీ ఈ పవర్ అంటారు కదా, యూనిటీ ఈజ్ పవర్. సో అది చాలా వాళ్ళకి ఇది ఇస్తుంది. అందుకని ఇవన్నీ సక్సెస్లే నన్ను నడిపిస్తున్నాయని చెప్పచ్చు. ఇలాగా మేము ఒక్కొక్కసారి ఒక్కొక్క గ్రామాలు ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీ ద్వారా చేసుకుంటూ వచ్చాము. వరంగల్లో దాదాపు 500-600 గ్రామాల్లో చేసాం ఇప్పటిదాకా. ఆ గ్రామాల్లో డెఫినెట్గా మార్పు వచ్చింది. గవర్నమెంటే ఒప్పుకుంది ఇంత మార్పు తీసుకురాగలిగారు ఆడపిల్లల్లో. అది ఏదైనా ఎనీ ఇండికేటర్ అవనివ్వండి, ఆడపిల్లలకి సంబంధించి చదువులు కానీ వాళ్ళ పౌష్టికాహారం కానీ, దానికి తగ్గట్టు సపోర్ట్ ఇస్తాం. వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్స్ ఇప్పిస్తాము, లైవ్లీహుడ్ స్కిల్స్ కానీ వాళ్ళ సొంతంగా వాళ్ళు పెట్టుకోవడానికి ఏదైనా చేయడానికి. మేము ఎప్పుడో చిన్నప్పుడు వాళ్ళకి చాక్ పీస్ మేకింగ్ నేర్పిస్తే ఆ మధ్య ఒక అమ్మాయి ఫోన్ చేసి, మేడం నేను ఇంట్లో హౌస్ వైఫ్ని కానీ నేను చాక్ మేకింగ్ చేస్తున్నాను, నేను సంపాదిస్తున్నాను, మా పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివించుకుంటున్నానని ఫోన్ చేసింది. అంటే నేను అనేది ఈ స్కిల్స్ అనేవి ఆడపిల్లలు ఎప్పుడైనా ఉపయోగించుకుంటారు లైఫ్లో. సో అది లైవ్లీహుడ్ కానీ లైఫ్ స్కిల్స్ కానీ, హౌ టు సే నో, ఎలాగా మనం నొప్పించకుండా ఒప్పించాలి, కన్విన్స్ చేయడం, ఇవన్నీ బాగా నేర్పిస్తాం. సో దానివలన వాళ్ళు లైఫ్ని నిలబెట్టుకోగలుగుతారు. సో అది ఇంపార్టెంట్. కాన్ఫిడెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఈ పిల్లల్లో ఎక్స్పోజర్ లేక కాన్ఫిడెన్స్ ఉండదండి. అందుకని ఏం చేసామంటే రిసోర్స్ సెంటర్స్ పెట్టాం. వీటిల్లో కంప్యూటర్స్, లైబ్రరీ, కావాల్సిన పుస్తకాలన్నీ ఏవైతే స్ఫూర్తినిస్తాయో, వీళ్ళకి నాలెడ్జ్ ఇస్తాయో అవన్నీ. సైన్స్ కిట్స్, అక్కడికక్కడే సైన్స్ ఎక్స్పెరిమెంట్ చేసుకుని నేర్చుకుంటారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ కావాల్సినవన్నీ. మ్యాథ్స్ ట్యూషన్ పెడతాం, స్పోకెన్ ఇంగ్లీష్ ట్యూషన్, తర్వాత ఏమో కంప్యూటర్స్ నేర్పిస్తాం. దాంట్లో అయితే మా వాళ్ళు ఏదైనా చేయగలరు కంప్యూటర్స్లో. విత్ ఇన్ 6-7 months చక్కగా ఎక్స్పర్ట్స్ అయిపోతారు. అంత బ్రహ్మాండంగా నేర్పించగలుగుతున్నాం.
ఇప్పుడు కోవిడ్ టైంలో కూడా ఆన్లైన్ ట్యాబ్స్ ఇచ్చాం పిల్లలందరికీ, దాదాపు 300-400 ట్యాబ్స్ ఇవ్వగలిగాం. చాలామంది డోనర్స్ ముందుకు వచ్చి హెల్ప్ చేశారు. అంతకుముందు సైకిల్స్ ఇచ్చేవాళ్ళం, సైకిల్ టు స్కూల్ అని ప్రోగ్రామ్. సైకిల్ ఇస్తే ఏంటంటే వాళ్ళకి ఎంపవర్మెంట్, సైకిల్ తొక్కింది అమ్మాయి అంటే చాలా సాధించానన్న ఫీలింగ్ వస్తుంది. అమ్మాయిలు అదే చెప్తారు, మా అమ్మకి ఇది సాయం చేయగలిగాం, అది చేయగలిగాం, ఇలా చేయగలిగాం. సైకిల్ వచ్చాక చాలా అంటే ఇంకా ఎక్కువ నేర్చుకోవడానికి అవకాశం కలుగుతుంది. స్కూల్ మానేరు, ఫిజికల్ ఎక్సర్సైజ్ వాళ్ళ దగ్గర ఒక వెహికల్ ఉన్నట్టు ఉంటుంది, ధైర్యం వస్తుంది. సో అలాగా 500-600 సైకిల్స్ ఇచ్చామండి. సో అలా వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయి, కనీసం నోట్బుక్ కొనిరండి. గవర్నమెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తుంది, మధ్యాహ్న భోజనం పెడుతుంది ఆడపిల్లలకి, బుక్స్ ఇస్తుంది, యూనిఫామ్ ఇస్తుంది. వీళ్ళు కొనాల్సింది చెప్పులండి, నోట్బుక్స్ ఒకటి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, నైట్ డిన్నర్ అది కూడా చేరండి. నేను ఒకసారి అసలు ఎందుకు కన్నారా అనిపిస్తుంది. అంత నెగ్లిజెన్స్ ఆడపిల్ల అంటే. మగపిల్లాడి మీద పెట్టమనండి, వాడు చదవకపోయినా ఎంతైనా ఖర్చు పెడతారు. అది నేను ఎలాంటి ఫ్యామిలీస్ అంటే నాట్ బీద కుటుంబాలే కాదు, పెద్ద కుటుంబాల్లోనూ చూశాను. ఎందుకు అవసరం లేదు వీళ్ళ మీద ఖర్చు అనే యాటిట్యూడ్ ఇంకా ఉందండి. అంటే పెళ్లి చేస్తే వెళ్ళిపోతుంది, ఎలాగో మనకు సంబంధం లేదు, ఎందుకు ఖర్చు పెట్టాలి, రేపు డౌరీకి ఖర్చు పెట్టాలి. వీళ్ళు పుట్టినప్పటి నుంచి చిట్టీలు వేసి డౌరీకైనా ఇవ్వడానికి చిట్టీలు వేస్తారు. కానీ నేను చూసా తల్లుల్ని ఆ సామాన్లైనా కొని పెడతారు. రేపు పెళ్ళి అవ్వబోతుంటే ఎప్పుడో 18 ఏళ్ల తర్వాత అయ్యే పెళ్ళికి ఇప్పుడు నుంచే సామాన్ కొని పెడతారు, లేకపోతే చిట్టీలు వేసి డౌరీకి కొని పెడతారు. అవన్నీ చేస్తారు కానీ చదివించడానికి ఖర్చు పెట్టరండి. మినిమం కావాల్సిన ఆడపిల్లకి మినిమం కావాల్సి, అందుకే కదా ఇప్పటికీ శానిటరీ నాప్కిన్స్ కొని ఇవ్వకపోవడం, ఇన్నర్ వేర్ కొని ఇవ్వకపోవడం, ఇవన్నీ అవే సమస్యలు. సో అవన్నీ ఇస్తాం. అవన్నీ ఏవైతే తల్లిదండ్రులు కొనరు అని అనిపించినవన్నీ వాళ్ళు ఫ్రీగా అడగనిందే అవన్నీ ఇస్తున్నాం. ఈ ఏదైతే పద్ధతి ఉందో దీన్ని చూసాక చాలామంది ఫాలో అవుతున్నారు, అలా సపోర్ట్ ఇస్తున్నారు. సో అది చాలా అంటే ఒక మాడ్యూల్ లాగా తయారు చేశారు యూనిసెఫ్ వాళ్ళు. బాలికా సంఘాలను ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా చేయాలి మా దాని తర్వాత మోడల్ తర్వాత. సో అది ఆడపిల్లలకి చాలా అవసరం. ఒక యూనిటీ, ఒక పవర్ క్రియేట్ చేయడం. కాస్త బాగా చదువుకున్న ఫ్యామిలీసో లేకపోతే కాస్త హయ్యర్ మిడిల్ క్లాసో పర్వాలేదండి పిల్లలు. అవి ఎంత ఉంటాయి, మహా అయితే 10% ఉంటుంది. మిగతా 90% పిల్లలకి రోజు స్ట్రగులే. బ్రేక్ఫాస్ట్ చేయక్కర్లేదు కానీ ఇంట్లో వాళ్ళందరికీ వండి పెట్టాలి, ఇంట్లో పని చేయాలి. మా పిల్లలు అయితే రోజు పొద్దున్న 4 గంటలు ఇంట్లో మార్నింగ్ పని చేస్తారు, ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చారు 4 గంటలు పని చేయాలండి. హాలిడే వస్తే తప్పనిసరిగా చేలో వెళ్ళి పొలాల్లో పని చేయాల్సిందే, లేకపోతే ఊరుకోరు. నాకు ఎంత బాధాకరమైన ఒక సంఘటన ఏంటంటే, నేను ఒక స్కూల్లో ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడే వరంగల్లో కాజుపేటలో స్కూల్లో చెప్తుంటే ఒక అమ్మాయి లేటుగా వచ్చింది, ఆ క్లాస్లో ఏడుస్తూ వచ్చింది. ఏంటమ్మా అంటే కాలు మీద చూపించిందని. కాలు మీద ఒక కట్టెతోటి కాల్చారు. ఎవరు కాల్చారంటే మా ఫాదర్ కాల్చారు అని. ఎందుకు కాల్చారంటే గిన్నెలు తోమలేదని కాల్చారు. సో అసలు నేను తట్టుకోలేకపోయాను. అంత క్రూరత్వం ఎందుకుంటుంది, నువ్వు కన్నా బిడ్డే కదా. సో వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాను. నేను మధ్యాహ్నం మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ అమ్మ ఉంది, తర్వాత వాళ్ళ నాన్న వస్తే కోపం వచ్చేసింది నాకు. ఏంటండి ఎందుకు కాల్చారు? అవును, ఆడపిల్ల అంటే ఏంటి, ఇంట్లో పనంతా చేయాలి, తర్వాతే స్కూల్. దిస్ వాజ్ ఇన్ 2001 అండి నేను చేసినప్పుడు పరిస్థితి. జస్ట్ 9 ఏళ్ల క్రితం. అంటే చూడండి, అంటే చాలామందికి ఉందండి. ఇప్పుడు మహిళలు తప్పనిసరిగా ఇంట్లో కొన్ని పనులు చేస్తే కానీ వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళడానికి లేదు. ఇంట్లో ఏదైనా తక్కువ చేశాము అంటే డెఫినెట్గా ఇంట్లో అందరూ సణుగుతారు, ఏదో ఒకటి అంటారు. ఆవిడికి కూడా మానసికంగా చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. అది ఫిజికల్గా కూడా చాలా ఇళ్ళల్లో. సో నువ్వు వండలేదు, కూర వండకుండా వెళ్ళావు, లేకపోతే అన్నం వండకుండా వెళ్ళావు, బట్టలేదు, నాది ఇస్త్రీ చేయలేదు, లేకపోతే నా ఉతకలేదు, ఆ పిల్లల దగ్గర నుంచి. అంటే చాకిరీ చేయాలి, మళ్ళీ బయటకు వెళ్ళి పని చేయాలి. ఆ బయటికి వెళ్ళి సాధించాల్సిన ఎందుకు వచ్చింది సాధించాలి అంటే తప్పదు. అది కూడా మళ్ళీ తను ఖర్చు పెట్టుకునే దాంట్లో తను పెట్టుకునేది ఏముంటుందండి, 90% ఇంటికే పెడతారు. కాబట్టి ఎకానమీ ఇలా ఉంది ఇండియన్ ఎకానమీ. అసలు ఏ కంట్రీ అయినా అంతే. ఆడవాళ్ళు పనిచేయడం మానేస్తే కంప్లీట్గా
అనుకుంటే స్టాండ్ స్టిల్ అవుతుంది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఒక క్యాంపెయిన్ చేయాలి, అందరూ పని మానేసి ఉండాలి, ఒక వారం రోజులు మేము చెయ్యము అని. నిజం. అప్పుడు ఎలా అవుతుందో చూడాలి ప్రపంచం అని. నిజంగా అండి, అది అన్రికగ్నైజ్డ్ సర్వీస్. అది ఆడపిల్ల ఇంత వయసు నుంచి మొదలెడితే ముసలయ్యి చనిపోయేంత వరకు చెయ్యలేనంత వరకు చెయ్యాలి. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అట్లీస్ట్ ఒక 10 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ కూడా ఏదో ఒకటి ఇంటికి సంబంధించి తలో ఒక పని చేసుకుంటే అందరూ ఈజీ అయిపోతుంది కదా. నేనండి, అది చాలా అవసరం. చాలా మంది ఇప్పుడు లాక్డౌన్ పీరియడ్లో మగవాళ్ళు పనిచేస్తున్నారు అని అంటే హ్యాపీ నిజంగా కూడా. కానీ ఎంతవరకు చేస్తారండి? ఎంతైనా రెస్పాన్సిబిలిటీ ఎవరి మీద ఉంటుంది చెప్పండి? బాధ్యత ఎవరిది? అవును, మదరే. అవును, మదరే ఆ ఇంట్లో ఉన్న ఇల్లాలిదే బాధ్యత. అవును. ఆమె ఏదైనా సరిగ్గా చేయలేని కెపాసిటీ లేనో ఆరోగ్యపరంగానో ఆమెకి స్కిల్స్ లేకపోయినా ఆవిడైతే ఆ ఇల్లు అలానే ఉంటుంది. మ్యామ్ ఎందుకు ఇలా అంటే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఇదే ఉంది కదా, మనకు ఊహ వచ్చినప్పటి నుంచి ఇలాగే ఉంది. మనం కూడా నేను అనుకుంటా కొంత ఆడవాళ్ళది కూడా తప్పేమో, అంతా మీరే చేసుకుంటారేమో వీళ్ళు. మన మీదే వేసుకుంటాం, మనదే బాధ్యత అనుకుంటాం. ఎందుకంటే మన పెంపకం అలా ఉంటుంది. మీరు చూడండి, చిన్నప్పటి నుంచి కూడా ఆడపిల్లని తన చుట్టూ తిప్పుకుంటుంది తల్లి. తన అన్ని పనులు నేర్పిస్తుంది, లేకపోతే తను చెప్పింది చేయమంటుంది. ఎంతైనా ఎంత ఫ్రీడమ్ ఇచ్చినా కానీ మళ్ళీ అవన్నీ కూడా నేర్చుకోమంటుంది. అదే కొడుకుకైతే చెప్పదు, వాళ్ళు వినరు. బయట ఆడుకోవడానికి వెళ్తారు, తిరుగుతారు, చేసేవాళ్ళు ఉన్నారు, అబ్బాయిలు అమ్మాయిలు చేసేవాళ్ళు ఉన్నారు. కానీ బాధ్యత మొత్తం తీసుకునే వాళ్ళు మహా అయితే 5% ఉంటారేమో. ఎంతమంది ఉంటారండి నిజంగా? ఎవరిని నేను చాలా చోట్ల పెద్ద పెద్ద బిజినెస్ స్కూల్స్లో క్లాసెస్ తీసుకోవడానికి వెళ్తాను జెండర్ మీద. ఒకటే అడుగుతుంటానండి, ఒక పెద్ద బిజినెస్ స్కూల్ అది, చాలా టాప్ క్రీమీ పీపుల్ అక్కడ ఉన్నవాళ్ళు. క్లాస్ అవుతుంది, క్లాస్లో నేను ఒక్కటే క్వశ్చన్ అడిగా, మీరు అందరూ అమ్మకి హెల్ప్ చేశారా మీ లైఫ్లో? అందరూ చేతులు ఎత్తారు, హ్యాపీగా చేసాము అని. రేపు పొద్దున చాలామంది పెళ్ళి కాలే అక్కడ యంగ్స్టర్స్. పెళ్ళయ్యాక మీరు ఎంతమంది మీ వైఫ్కి హెల్ప్ చేస్తారు? ఒక 5గురే ఎత్తారండి. అక్కడ దాదాపు 200-300 మంది ఉంటారు. ఎందుకు అలాగా? అమ్మ వైఫ్ ఒకటి కాదా? దే బోత్ ఆర్ విమెన్ అంటే కాదంటారు. షీ సపోజ్ టు వర్క్. మాకు వర్క్ చేయడానికి వచ్చింది, పెళ్లి చేసుకునేది ఎందుకు? మా ఇంట్లో అన్నీ చూడాలని, వంట చేయాలని, నా తల్లిదండ్రులను చూడాలని, నా పిల్లల్ని చూడాలని. అవసరమైతే నాకు ఉద్యోగాలు చేసి జీతాలు ఇవ్వాలి. అన్పేడెడ్ సర్వెంట్ అంటే అక్కడ ఎక్కడండి? మనం చదువు సంస్కారం ఉన్న ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళే కదా వాళ్ళు. మరి పోనీ ఏం చదువుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే అన్నారు అంటే అనుకోవచ్చు. అంటే యాటిట్యూడ్ మారలేదండి, అది మారనీయట్లేదు కూడా. మనం అది మారనీయాలి, దానికి కొంత కఠినత్వం రావాలి ఆడవాళ్ళలో. తప్పనిసరిగా చిన్నప్పటి నుంచే అన్ని పనులు చేయించాలి. అలా చేసిన ఇళ్లల్లో అండి డెఫినెట్గా ఆ డిస్క్రిమినేషన్ ఉండదు. నేను చూశాను చాలా ఇళ్లల్లో చిన్నప్పటి నుంచి అబ్బాయిల్ని కూడా అమ్మాయిలతో పాటు అన్ని పనులు, గిన్నెలు దోమి అన్ని పనులు చేయించు. మేము అందుకనే ఇప్పుడు బాయ్స్తో పనిచేస్తున్నాం, వాళ్ళకి వర్క్షాప్స్ చేసినప్పుడు అవే చేయిస్తాం. ఒక పూలు అల్లడం, జడేయడం, చీర కట్టడం, ఊడవడం, తుడవడం. అంటే వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? మేడం మా లైఫ్లో ఇవన్నీ చేయలేదు ఎప్పుడు అని. 15 ఏళ్ల పిల్లలు పని, మనందరి పని, అందరూ తల ఒక పని కనీసం చీపురు పట్టుకుని గుమ్మం ఊడకపోయినా, ముగ్గు పట్టుకుని ముగ్గు వేయకపోయినా, చాక్ పీసులతో ముగ్గు వేయలేకపోయినా వచ్చి ఉండాలి, హెల్ప్ చేసే సపోర్టివ్ గా ఉంటుంది. అనేది చేసినే చేయకపోయినా బాధ్యత ఉండాలి. అవును, ఆ బాధ్యత ఫీల్ అవ్వడం అనేది ఉంటే నేను మగాడిని, నేనేం చెయ్యక్కర్లేదు అనేది పోతుంది. అది రావడానికి చాలా టైం పడుతుందండి. ముఖ్యంగా మన ఇండియన్ ఫ్యామిలీస్లో అయితే ఆడవాళ్ళు కూడా ఎందుకు మీరు వచ్చారంటే కిచెన్లో అంతా గలీజ్ చేస్తారు, మీరు వంట చేశారంటే రావద్దు. నేను అదే చెప్తుంటాను మన ఆడవాళ్ళకి, ఎందుకమ్మా వదిలే అంతా చెయ్యని, అలా చేస్తూ ఉంటే అలవాటు అవుతుంది, చేయకపోతే ఎలా అలవాటు అవుతుంది అంటూ ఉంటా. అంటే మళ్ళీ రివర్స్ చెప్తూ ఉంటారు కొంతమంది ఆడవాళ్ళు, అసలే చేయట్లేదు ఇవాళ రేపు అని. మంచిదే, ఏ మగవాళ్ళు ఇంతమంది చేయకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, ఒక పూచిగా పుల్లాటి పెట్టని వాళ్ళు ఉన్నారు కదా. ఆడవాళ్ళు ఇప్పుడిప్పుడే కొద్దిమంది చేయట్లేదేమో, వేరే పనులు చేస్తుండొచ్చు కదా, అర్న్ చేస్తుండొచ్చు, ఇంకా వేరేవన్నీ చేస్తుండొచ్చు. అట్లీస్ట్ యాజ్ అ ఉమెన్ షీ హ్యాస్ టు గివ్ బర్త్ టు చిల్డ్రన్ కదా, తప్పనిసరిగా పిల్లలకైతే కనాలి.
అయితే నేను ఐఎమ్ నాట్ ఎ ఫెమినిస్ట్, ఐఎమ్ ఎన్ ఈక్వలిస్ట్. ఖచ్చితంగా జస్టిస్ అనేది ఉండాలి, న్యాయం అనేది ఉండాలి, అది కూడా సమన్యాయం ఉండాలి అంటాను. అది మనము అడగాలి, ఆ న్యాయాన్ని పోరాడాలి అవసరం ఉన్నప్పుడు. అది మన పిల్లల్లో కూడా నేర్పియాలి. ఇది యాజ్ అ ఉమెన్ చేయగలరు. సో అవి మా ఆడపిల్లల్లో ఇప్పటి నుంచి నేర్పిస్తూ ఉంటాం. ఇవన్నీ చెయ్యాలమ్మా, మేము నేర్చుకోవాలి. మేమేం వాళ్ళని బాధ్యత రహితంగా చేయట్లేదు, బాధ్యత తప్పనిసరిగా ఉండాలి. నిజంగా ఉమెన్కి ఉన్న దయ, జాలి, తర్వాత ఇతరుల గురించి కేరు, ఇవన్నీ మనకి ఇన్నేట్గా ఇన్బార్న్ క్వాలిటీస్. అవి ఉన్నాయి కాబట్టి ఈ ప్రపంచం ఇంత అందంగా ఉంది, లేకపోతే ఉండేది కాదు. సో అవి ఉన్నాయి కాబట్టి వాటిని అడ్వాంటేజ్ తీసుకుని ఓవర్గా వాళ్ళని అబ్యూజ్ చేయకూడదు, వాళ్ళ రైట్స్ని అబ్యూజ్ చేయకూడదు. అది నా ఆలోచన. అందుకనే అది మారాలంటే కొన్నాళ్ళు ఆడవాళ్ళు కూడా ఇవన్నీ కూడా ఆలోచించడం మొదలు పెట్టాలి. అందుకే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ చాలా అవసరం అండి. ఈ ఫారిన్ కంట్రీస్లో ఉండే పద్ధతి ఏదైతే ఉందో అన్నిట్లోకి ఇది ఒక్కటి బెస్ట్ పద్ధతి. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో మీకు అన్నీ చెప్తారు అక్కడ. వాట్ విల్ బీ యువర్ రెస్పాన్సిబిలిటీస్, ఏం చెయ్యాలి, ఎలా ఉండాలి, ఒక బేబీని కంటే ఎలా చూసుకోవాలి, ఇద్దరు బాధ్యత ఏంటి అనేది నేర్పిస్తారు. అట్లీస్ట్ అక్కడైనా వాళ్ళు ఆలోచన అనేది మొదలవుతుంది. ఇక్కడ మనం ఎక్కడా కూడా కౌన్సిలింగ్లు ఉండవు, ఎక్కడా కూడా అలాంటి ఆలోచన పిల్లల్లో నేర్పించాం. దానివల్లనే ఇంకేంటంటే 24 గంటలు సినిమాల్లో చూస్తే డిస్క్రిమినేషనే కనిపిస్తూ ఉంటుంది ప్రతి జాగాలో. అదే ఇన్నేట్గా అందరికీ అదే ఇంబైబ్ అవుతుంది. ఇప్పుడు నేను అనుకుంటున్నాను కొత్తగా వస్తున్న ఓటీటీలు కానీ లేకపోతే కొత్తగా వస్తున్న ఇంకా సోషల్ మీడియా ఇవన్నీ కూడా వాటిల్లో అయినా అట్లీస్ట్ ఈ ఆలోచనలలో మార్పులు వచ్చేటట్లుగా తీయాల్సిన అవసరం చాలా ఉంది. ఆ ఆలోచన విధానం మార్చేటట్లుగా ఉండాలి. తర్వాత ఏమో ఇంకా స్కూళ్ళల్లో నుంచే మనం మొదలు పెట్టాలి ఇవన్నీ, అప్పుడు కానీ మారదేమో లోకం. నిజం. మా కజిన్ కూతురికి పెళ్లి చూపులే ఎంగేజ్మెంట్ అయింది. నెక్స్ట్ ఇంకొక 3-4 మంత్స్లో మ్యారేజ్ ఉంది. నాకు మొన్న ఫోన్ చేసి ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను కదా, నాకు మరింత జీతం వస్తుంది కదా, ఆ జీతాన్ని ఇప్పుడు నేను మ్యారేజ్ అయిన తర్వాత మా అత్తారింటికి నేను వెళ్తే అక్కడ నేను యూజ్ చేసుకోవచ్చు కదా, నేను ఎవరికి ఇవ్వక్కర్లేదు కదా అని. ఒక్క సెకండ్ వాళ్ళ అమ్మంది అలా ఎలా కుదురుతుంది, మీ అత్తగారికి మీ మామగారికి మీ ఆయనకి ముగ్గురు కూర్చోబెట్టి ఇదిగోండి ఇంత వస్తుంది, ఇగో ఈ పని చేశాను ఇంత అని చెప్పని వాళ్ళ చేతిలో పెట్టడము, లేకపోతే అందరూ కూర్చుని ఒక నిర్ణయం తీసుకోవడమో చేయాలని వాళ్ళ అమ్మ చెప్పింది. దానికి ఒక్క సెకండ్ నేను ఆలోచించాను, ఈ అమ్మాయి ఇవ్వకపోతే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది, ఇస్తే ఏంటి పరిస్థితి, నువ్వేం చెప్పవేంటి అత్తయ్య నాకు ఏదైనా చెప్పానంటే నేను ఇంతవరకు ఆలోచించలేదా దాని మీద. నా లైఫ్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి బాధ్యత తీసుకుని అది అందరిది నా నెత్తి మీదే పడింది. సో నేను రన్ చేయడమే నాకు తెలుసు. ఇప్పుడు ఆల్రెడీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉండి బాధ్యత తీసుకునే వాళ్ళందరూ 2-3 ఇంట్లో ఉన్నప్పుడు కొత్త కోడలు జీతం వస్తే తన దగ్గర ఉంచేసుకోవాలా, లేకపోతే ఈ పని చేశానండి ఇగోండి మిగతా దాన్ని ఇవ్వాలా, ఏం చేయాలి అనేది ఒక్క సెకండ్ నా మైండ్ అంతా కమింగ్ ఫ్యూచర్లో ఎలా చెప్పాలి వాళ్ళకి నాకు అర్థం కాలేదు. మీరేమంటారు మ్యామ్, ఇన్ కేస్ మీకు కౌన్సిలింగ్కి మీ దగ్గరికి వస్తే ఎలా చెప్తారు మీరు? ఒక్కటండి, ఎప్పుడైనా కానీ మనం ఎర్న్ చేసుకునే దాని మీద మనకు అధికారం ఉంది. అది మినిమం మానవ హక్కు. మనం ఏమేమి కష్టపడి ఎర్న్ చేస్తున్నామో అది మనది. దాంట్లో డెఫినెట్గా దెర్ ఈజ్ నో అదర్ క్వశ్చన్. కానీ అంటే అక్కడ బాధ్యత పంచుకోవాల్సి వచ్చినప్పుడు నిజంగా ఆ సంసారంలో ఆ కుటుంబంలో అవసరాలు ఉన్నాయి, ఈ అమ్మాయి కూడా సపోర్ట్ చేస్తేనే నడుస్తుంది అని అనుకునేటప్పుడు తనకి కొంత ఉంచుకుని తనకు కావాల్సినంత తను వాడుకునేంత, తను దాచుకునేంత, తన పేరెంట్స్ కోసమో తన కుటుంబం కోసమో అక్కడ వదిలేసి వచ్చిన కుటుంబం కోసం కూడా ఏం ఖర్చు పెట్టాలనుకుంటుందో ఆ ఫ్రీడమ్ ఉన్నంత వరకు అది ఉంచుకోవాలండి. అది డే 1 నుంచి ఖచ్చితంగా వీళ్ళు కమ్యూనికేట్ చేయాలి. వాళ్ళ అత్తగారు మామగారికైనా హస్బెండ్కైనా ఇంత శాలరీ వస్తుంది ఇంత దాన్ని. మా పనమ్మాయి అండి దానికి 4,000 ఇస్తే అమ్మ మా ఆయనకు చెప్పకే నేను 3,000 అని చెప్పాను అని చెప్పేది. ఏం చేస్తావే 1,000 రూపాయలు అంటే ఆ 1,000 రూపాయలు నాకు కావాల్సిన కొనుక్కుంటా, నేను దాచుకుంటా, మా తమ్ముడికి ఇస్తా అని చెప్పేది. చూసారా, అంటే చదువుకొని ఆ అమ్మాయికే అలాంటివి ఉన్నప్పుడు చదువుకున్న వాళ్ళు ఎందుకండి మూర్ఖత్వం. ఏటీఎం కార్డుల దగ్గర నుంచి ఇచ్చేస్తున్నారు, పాస్వర్డ్ల దగ్గర నుంచి హస్బెండ్ దగ్గర ఉంటుంది. మాకు వచ్చే డొమెస్టిక్ వైలెన్స్ కేసుల్లో అసలు ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో.
అటు గోల్డ్ ఇచ్చేస్తారు, ఇన్ని లక్షల డబ్బు ఇచ్చేస్తారు. నేను ఎక్కువగా ఎన్ఆర్ఐ ఫ్యామిలీ మ్యాటర్స్ చేస్తాను. దాంట్లో దాదాపు 7-8 కంట్రీస్లో పనిచేస్తున్నాం. ఇక్కడ డీజీపీ ఆఫీస్లో కూడా ఎన్ఆర్ఐ సేఫ్టీ సెల్ అని పెట్టాను. 2015 నుంచి నేను ఈ కేసెస్ టేకప్ చేస్తున్నాను అండి. వాళ్ళు ఒకవేళ ఒక 10 ఏళ్ళు ఫారిన్ కంట్రీలో ఉండి వీళ్ళు కూడా ఎర్న్ చేసినా మొత్తం డబ్బు వాళ్ళ దగ్గర ఉంటుందండి. రేపు ఏదైనా కొంచెం తేడా వస్తే ఏం చేస్తారు? ₹1 ఇవ్వడు, గోల్డ్ ఇయ్యడు, ఈ అమ్మాయికి ఏమి ఉండదు ఆధారం. చాలా వరకు డిపెండెన్సీ వీసా మీద వెళ్తారు. సో డిపోర్ట్ అవడమే, వెనక్కి రావడమే. ఆ పిల్లల్ని పట్టుకుని వెనక్కి వచ్చి ఇక్కడ కేసులు పెడితే వాడు రానే రాడు. మా దగ్గర ఇప్పుడు 500 కేసులు ఉన్నాయి తెలంగాణలో ఇలాంటివి. సో ఎంత మూర్ఖత్వం! నువ్వు డెడికేటెడ్గా ఒక రిలేషన్షిప్లో హస్బెండ్ అండ్ వైఫ్గా నిజంగా ట్రాన్స్పరెన్సీ ఉండాలి, డెడికేషన్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి. కానీ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ రైట్స్, నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ నీ రేపొద్దున నీ ఫ్యూచర్కి, నీ సెక్యూరిటీకి ఏముండాలో ఉంచుకోవాలి కదా. అది లేకుండా అంత మూర్ఖంగా నమ్మకూడదు. ఆడవాళ్ళల్లో చాలామంది ఇదే పని చేస్తారు. నేను చూశాను, బాగా చదువుకొని చాలా పెద్ద ఉద్యోగాలు చేసిన వాళ్ళు కూడా ఇదే ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళు ఈ ఒక్క విషయం కమ్యూనికేట్ చేయలేదు. స్నబ్ చేసి ఉండొచ్చు, ఇమీడియట్గా అని ఉండొచ్చు, సంపాదించేది ఎవరి కోసం, మన ఫ్యామిలీకి ఖర్చు పెట్టు అని ఉండొచ్చు. లేదు అంటే ఒక 10 నాకు లోన్లు ఉన్నాయి, లేకపోతే పలానా వాళ్ళకి ఖర్చు పెట్టాలి, మా అమ్మకి ఏదో సర్జరీ ఉంది, ఇవన్నీ చెప్పచ్చు. నువ్వు ఇయ్యి, కానీ నువ్వు ఎంత ఇయ్యగలవో అంతే ఇయ్యి. మిగతాది నీ సెక్యూరిటీకి పెట్టుకో, నీ పిల్లల సెక్యూరిటీకి పెట్టుకో. పిల్లలుగా యూజువల్గా మనం చూస్తే పిల్లల కోసం దాచేవాళ్ళు తల్లులేనండి. అది ఎంతైనా తల్లి మాతృత్వం, అది ఆటోమేటిక్గా తల్లే రెస్పాండ్ అవుతుంది, ఎక్కడి నుంచైనా తెచ్చి పెడుతుంది. ఇప్పుడు చాలా కుటుంబాల్లో సింగిల్ ఉమెన్ ఉన్న కుటుంబాల్లో అయితే వాళ్ళు ఎంత నిజంగా మిరకల్సే చేస్తూ ఉంటారు. ఎలా చేస్తారు, ఎలా తెచ్చి పెడతారు, ఏం చేస్తున్నారు, ఎలా పోషిస్తున్నారు, ఎలా తీసుకొస్తున్నారు, ఆశ్చర్యంగా ఉంటుంది. మా పనమ్మాయి, ఆ అమ్మాయి హస్బెండ్ ఏమీ చేయడు, ఆమె 4 ఇళ్లలో పనిచేస్తుంది. ఆమె పాపని MBA, బాబు బీటెక్. అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే నాకు అదే అంటుంది, అమ్మ మీతో సమానంగా కూర్చునేట్టు చెయ్యాలి, పిల్లల్ని తీసుకొచ్చి నాది పక్కన కూర్చోపెట్టుకుంటూ ఉంటాను నేను. అంటే నిజం, నువ్వు ఆల్రెడీ అచీవ్ చేసావు, నువ్వు అంత ఆమెను కూర్చోమంటే వినదన్నమాట. సో అంత ఇది నిజంగా రావాలండి. అది తల్లొక్కటే చేయగలదు. ఆ తల్లే ఆలోచించాలి, రేపొద్దున నాకు నా పిల్లలకి ఏంటి అనేది ఆలోచించాలి. ఆస్తులు కొన్నా రాసేస్తున్నారు, వాళ్ళ పేరు మీదే పెట్టి వీళ్ళు డబ్బులు కడతారు ప్రతి చోట అండి. మూర్ఖత్వమే అది. నువ్వు ప్రేమ అనుకోని, త్యాగం అనుకుంటే అది నిన్ను నువ్వు మోసం. అది రియలైజ్ అయ్యేట్టు చిన్నప్పటి నుంచి స్కిల్స్ ఇవ్వాలి. ఎందుకంటే నో చెప్పడం రాదు ఆడపిల్లలకి, ఆడవాళ్ళకి నో చెప్పడం రాదు, కన్విన్స్ చేయడం రాదు. ఈ 2 రాకపోవడం వలన ఇదంతా సఫరింగ్. అది చాలా అవసరం. అందుకే ఇవన్నీ స్కిల్స్ నేర్చుకోవాలి పెద్దవాళ్ళు కూడా. మహిళలు ఈ స్కిల్స్ నేర్చుకుని తమ పనిలో పురుషుల్ని కూడా భాగస్వామ్యం చెయ్యాలి అనేది ఖచ్చితంగా నిర్ణయానికి రావాలండి. వస్తే డెఫినెట్గా మార్పు వస్తుంది. కానీ ఇప్పుడు మీరు ఎన్ఆర్ఐ కేసెస్ గురించి చెప్పారు. ఎన్ఆర్ఐ కేసెస్లో జనరల్గా వాళ్ళ దగ్గర సపోజ్ పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్స్కి ఏదో ప్రాబ్లం అయింది, కానీ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో పిల్లలు ఎందుకు మ్యామ్ తల్లి దగ్గరే వదిలేస్తారు, వాళ్ళు అసలు మినిమం బాధ్యత కూడా తీసుకోరు. ఎందుకు మన సిస్టంలోనే ప్రాబ్లం ఉంది అది. నేను అంటానండి, మొదటి నుంచి కూడా పిల్లాన్ని కన్నప్పటి నుంచి, అందుకే ఫారిన్ కంట్రీస్లో డెలివరీ టైంలో ఖచ్చితంగా హస్బెండ్ పక్కన ఉండాలి. ఆ అమ్మాయి పడుతున్న నొప్పులు, కంటున్న అవస్థ అంతా హస్బెండ్ పక్కన ఉండి చూడాల్సిందే. మొన్న మా నీస్ కంటే హస్బెండ్ తప్ప ఎవరిని ఎలవ్ చేయాల. హాస్పిటల్లో ఆమె ఉన్న 3 రోజులు నార్మల్ డెలివరీ అయింది. 3 రోజులు, ఆ 4 రోజులు అక్కడే హస్బెండ్ ఉండాల్సిందే. ముందే ప్రిపేర్ చేస్తారు, నువ్వు అలా ప్యాక్ చేసుకుని రా, నువ్వు ఇక్కడే ఉండాలి అని. అంటే అట్లీస్ట్ దే విల్ అండర్స్టాండ్ ఎంత కష్టపడుతున్నారు కన్నారు. సో డే 1 నుంచి ఆ బాధ్యత పంచుకోవడం అనేది వస్తే అలా చేయకపోవచ్చండి. మనం ఏం చేస్తాం, తల్లిదండ్రుల ఇంటికో వేరే వాళ్ళ ఇంటికో వెళ్ళి కంటారు, తర్వాత వస్తారు, ఏదో పిల్లల్ని ఆడించడమో కాసేపు ఎంజాయ్ చేయడం పిల్లలతో తప్ప భర్తలకు ఎక్కడ బాధ్యత ఉండదు, తండ్రికి బాధ్యత ఉండదు. కొన్ని కుటుంబాల్లో ఉండొచ్చు, చాలా కొన్ని కుటుంబాల్లో ఎక్కడో చెప్పలేం, కానీ చాలా వరకు బాధ్యత ఫీల్ అవ్వరు. అదంతా తల్లే పాలిస్తుంది, తల్లే కంటుంది, తల్లే పాలిస్తుంది, తల్లే పెంచుతుంది.
సో వీళ్ళకి ఏముంటుందండి, నేను అదే అంటాను, చాలా కుటుంబాల్లో భర్తలు వదిలేశాక కనీసం పిల్లల గురించి కూడా ఆలోచించరు. ఎందుకంటే వాళ్ళకి ఆ బాండింగ్ రాదు. అందుకనే చైల్డ్ డెవలప్మెంట్లో, చైల్డ్ సైకాలజీలో ఏం చెప్తారంటే అర్లీ ఏజ్ నుంచి కూడా, నెలల బసిగుడ్డు రోజుల గుడ్డు నుంచి కూడా బాండింగ్ ఫాదర్తో ఏర్పరచాలి అని. యాక్చువల్లీ ఫాదర్తో బాండింగ్ ఉన్న పిల్లలు బాగా పైకి వస్తారు, చాలా అదేంటి వాళ్ళు కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారు. మిగతా పిల్లలకి ఇన్సెక్యూరిటీ చాలా ఉంటుంది. సో అది మనం నేర్చుకోవాలి ఇక్కడ, తప్పనిసరిగా అది అలవాటు చేయాలి. ఇచ్చి తప్పనిసరిగా నువ్వు చూడు అని అలవాటు చేయాలి. నేను అందుకే అంటున్నానండి, కొంతవరకు స్త్రీలు కనుక ఇలాంటి పనులలో భాగస్వామ్యం చేయగలిగితే కొంత మార్పు వస్తుంది. తర్వాత కరెక్ట్ వేలో కమ్యూనికేట్ చేయగలిగితే కొంత మార్పు వస్తుంది. తర్వాత మనము ఎంత సంపాదించుకున్నా ఏదో ఇన్సెక్యూరిటీ, అమ్మో తను లేకపోతే బతకలేము అని అనుకుంటారు చూడండి, అది రాంగ్. మనము 10 ఏళ్ళు ఆర్మీలో పనిచేస్తున్నాడు అనుకోండి, 10 ఏళ్ళు 15 ఏళ్ళు బయట ఉన్నా మనం మేనేజ్ చేయలేదా? ఎంతమంది భర్తలు చనిపోయిన ఆడవాళ్ళు చక్కగా వాళ్ళ పిల్లల్ని తీసుకురాలేదా? అంటే పూర్తిగా చుట్టూ ఉన్న ప్రపంచం సపోర్ట్ ఇవ్వదు, పూర్తిగా చుట్టూ ఉన్న ప్రపంచం ఏం చేస్తుందో మనల్ని అనే ఒక ఇన్సెక్యూరిటీ ఏదైతే ఆడవాళ్ళలో ఉంటుందో అది పోవాలన్నమాట తప్పనిసరిగా. అది పోయి కాన్ఫిడెన్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. ఏం తక్కువ అనేది మనం నేర్చుకోగలిగితే, నాకు అందుకే ఆశ్చర్యం వస్తుంది ఎంత కెపాసిటీ ఉన్న ఆడవాళ్ళు ఎందుకు సఫర్ అవుతున్నారు. అది అవ్వకూడదు అంటే ఈ కాన్ఫిడెన్స్ అనేది పెంచాలండి. తల్లిదండ్రులు కూడా, చుట్టూ ఉన్న వాళ్ళు కూడా, అమ్మో నీకు ఆయన వెళ్ళిపోతే బతకలేవే నువ్వు, ఆయన ఉండాలి. పిల్లలు కూడా అమ్మో డాడీకి కూడా కావాలి, ఎంత జైనిండి డాడీకి కూడా కావాలంట. చాలా కుటుంబాల్లో నేను చూస్తాను. అంతే, అమ్మ చేయలేదేమో, అమ్మ మనం చూడలేదేమో, ఎందుకంటే మనం అలా పొట్రే చేసుకుంటాం. ఎంత ఐఏఎస్ ఆఫీసర్ అయినా తనని తగ్గించుకుని భర్త ముందు చాలా తక్కువ, మేము ఏం చేయలేదు, నువ్వే గొప్ప అని ఇదిగా ఉంటారు. యాక్చువల్లీ అది రాంగ్. ఈక్వాలిటీ అనేది ఎప్పుడు వస్తుందండి? మహిళలు కూడా మనం ఈక్వల్ అని అనుకోవాలి కదా అనేది నేను అనుకుంటా. డెఫినెట్గా పరిస్థితులు, చుట్టూ ఉన్న ప్రపంచం మారాలి అంటే మన ఇంటి నుంచి మార్పు తీసుకుంటూ వస్తే మార్పు డెఫినెట్గా వస్తుందండి. మన మగపిల్లలకి ఇవన్నీ అర్థమయ్యి, ఇప్పుడు చాలామంది మగపిల్లలు మారుతున్నారు, కొత్త జనరేషన్ వాళ్ళు చాలా ఆలోచిస్తున్నారు, అమ్మాయి తరఫున కూడా ఆలోచిస్తున్నారు. కానీ చుట్టూ ఉన్న వాళ్ళే వాళ్ళని ఇన్స్టిగేట్ చేసి, నువ్వు ఎందుకురా అది హెన్పెక్డ్గా ఉంటావు, లేకపోతే భార్య ఇది విధేయుడుగా ఉంటావు అని వాళ్ళని మారుస్తున్నారు. కానీ చాలా వరకు మగపిల్లల్లో ఆలోచన ఉంది, అవి అసలు ఒక ఇష్యూయే కాదు ఈ జనరేషన్కి. కానీ అది అలానే కంటిన్యూ చేయకుండా మన ట్రెడిషన్స్, మన ఇవి అని చెప్తూ ఇంకా ఇంకా మనెక్కి లాగుతున్నాం మన పిల్లల్ని. అది మారితే డెఫినెట్గా లైఫ్ మారుతుంది. నిజం. కానీ ఈ రోజుకి కూడా అమ్మాయి అని అంటే అమ్మో అమ్మాయ, అయ్యో మళ్ళీ అమ్మాయే పుట్టిందా, ఒక్క కొడుకు కూడా లేడే అనేది ఉంది మ్యామ్. ఎంత కాదనుకున్నా సరే, అంటే అమ్మాయి అంటే మేబీ ఎవరైనా వచ్చి ఏదైనా చేసిస్తే ఈ అమ్మాయి కన్సీవ్ అయిపోతుందేమో అనే ఒక భయం ఒక్కటేనా పెంచడానికి, అంతేనంటారా? అంటే అంత ఇన్సెక్యూరిటీలో బతుకుతున్నాం మనం అంతా అనిపిస్తుంది. మనం రోజు రోజుకి చూస్తుంటే అబ్యూస్ పెరిగిపోతుంది కదండి, రక్షించుకోలేకపోతున్నాము అనేది ఒక బాధ తల్లిదండ్రులలో ఉంది డెఫినెట్గా. అందుకని అమ్మాయి అంటే ఇవాళ రేపు నాకు తెలిసి పెంచడం కష్టము, డౌరీ అది పక్కకు పెట్టి రక్షణ అనేది పెద్ద మేజర్ సమస్య. అది మారాలి అంటే అసలు అలాంటి యాటిట్యూడ్, అది కూడా మళ్ళీ అక్కడ కూడా అంటే పవర్, ఆ పవర్ వల్లనే కదా అంత చిన్న పసిగుడ్డు దగ్గర నుంచి అబ్యూస్ చేయాలి, వీళ్ళొక ఆఫ్టర్ ఆల్ ఒక వస్తువులాగా అనే ఆలోచన ఎందుకు వస్తుంది? అదంతా ఒక అంటే నేను పవర్ఫుల్, మ్యాన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ ఉమెన్ అనే ఆ ఆలోచన విధానం మారట్లేదు. తర్వాత తల్లిదండ్రులకి ఏంటంటే రక్షించడం ఒకటి, రెండోది ఇంకా మామూలుగా ఈ చదివించి ఇంత ఖర్చు పెట్టినా రేపొద్దున మళ్ళీ వాళ్ళని ఎక్కడో పంపాలి అన్న ఉద్దేశం. అది కూడా ఇప్పుడు కొంతవరకు మారుతోందండి. ఆడపిల్లలు ఖచ్చితంగా అంటున్నారు, మా పేరెంట్స్ని మేము చూస్తాం, మా పేరెంట్స్ దగ్గరే ఉంటాం. అటు హస్బెండ్స్ కూడా అర్థం చేసుకుంటున్నారు, ఎందుకంటే అలా ఉంటే పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. తర్వాత వాళ్ళు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు వీళ్ళకి పిల్లల పెంపకంలో కానీ అన్నిట్లో. అందుకని ముఖ్యంగా బయటికి వెళ్ళే వాటిలలో కొంతమందిలో చూస్తున్నాం,
తల్లిదండ్రులు అమ్మాయి వైపు తల్లిదండ్రులని సపోర్ట్ చేయడం. బట్ ప్రాక్టికల్గా ఒకసారి ఆలోచించండి, ఒక ఆడపిల్ల ఉందనుకోండి, ఒక ఆడపిల్లని ఎలా చూస్తారు అనేది. బస్ స్టాండ్లో ఎలా చూస్తారు, బస్సులో ఎలా చూస్తారు, స్కూల్లో ఎలా చూస్తారు, కాలేజీలో ఎలా చూస్తారు, మగపిల్లలు చుట్టూ ఉన్న మగవాళ్ళు ఎలా ఉద్దేశంతో చూస్తారు అని. అది చిన్న పాప దగ్గర నుంచి మొదలవుతుంది. చిన్న పాప దగ్గర నుంచి వేసే బట్టలు అంటారు, ఇంకోటి అంటారు, కానీ ఎక్కడికి వాళ్ళకి ఒక సెక్షువల్ ఎంటర్టైన్మెంటే కనిపిస్తుంది. అవును, అది మారాలి అంటే నేను అనుకుంటా మీడియా చాలా పెద్ద రోల్ ప్లే చేయాలండి. మీడియా కూడా మనము ప్రతి దాంట్లోనూ అదే చూపిస్తున్నాం. అలా ఉంటేనే ఇంకా ఇవాళ రేపు ఎలా చూపిస్తున్నారంటే ఆడవాళ్ళు కూడా తక్కువ కాదు, వాళ్ళు కూడా అన్నీ చేస్తున్నారు, వాళ్ళు కూడా ఎథికల్గా గొప్పేం కాదు అన్నట్టుగా చూపిస్తున్నారు. ఉండొచ్చు, బహుశా ఆమెకి ఇష్టమైతే ఆమె కన్సెంట్ తోటి ఏదైనా చేయొచ్చు, కానీ దాన్నే జనరలైజ్ చేయడం అనేది తప్పు. మీడియా జనరలైజేషన్ ఎక్కువ చేస్తాం, దానివలన కూడా మెన్లో ఏంటంటే ఇంతే చెయ్యాలి, ఇలానే అవ్వాలి. మనం చూసాం కదా నిర్భయ కన్విక్ట్స్, అలానే 100 రేపిస్ట్ల జర్నలిస్ట్ చేసిన వీడియోస్, వాళ్ళు ఏమన్నారు, ఇలానే చెయ్యాలి ఇలాంటి ఆడవాళ్ళకి. అంటే బయటికి వచ్చారు, వీళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, బయట తిరుగుతున్నారు, బయట పని చేస్తున్నారంటే దే ఆర్ ఫర్ ఎవ్రీబడి అన్న ఉద్దేశంతోనే ఇంకా 75% మంది మెన్ ఉన్నారు. అది చిన్నప్పటి నుంచే మనకు తెలియకుండానే మనం టీవీల ద్వారా, మనం చేసే పనుల ద్వారా మన మగపిల్లల్లోకి అది మళ్ళీ పెట్టి పోషిస్తున్నాం. దానివలన ఆ అమ్మాయి డ్రెస్సో, ఆ అమ్మాయి ఉన్న విధానమో, ఆమె స్ట్రక్చరో, ఆమె ఇదో కనిపిస్తుంది, కానీ వాళ్ళకి ఆమె మనిషి అనేది కనిపించదు. అది మారడానికి కొంత టైం పట్టచ్చు. ఇంకా ధైర్యంగా ఇప్పుడు పోట్లాడుతున్నారు అమ్మాయిలు, చాలా కష్టపడి పోరాడుతున్నారు. బహుశా నేను అనుకుంటే ఇది ఒక ట్రాన్సిషన్ పీరియడ్. కొన్నాళ్ళు అయితే డెఫినెట్గా ఒక ప్రమీల రాజ్యం లాంటి రాజ్యం వస్తుందేమో. ధైర్యంగా ఆడవాళ్ళే అన్నీ చేయగలిగే రాజ్యం వస్తుందేమో. ఎందుకంటే ఇప్పటికీ కూడా మనము పొలిటికల్గా రాలేకపోతున్నాం, ఇంకా అదేంటి పెద్ద పెద్ద కంపెనీల్లో రాలేకపోతున్నాం. ఇప్పటికీ 10%, 11%లోనే ఉన్నాం. అది రావాలి అంటే మార్పు వస్తుంది. ఇప్పుడు చూడండి, వేరే దేశాలు ఏవైతే మనం వింటూ ఉంటామో, పోలాండ్, వేరే దేశాలు చాలా చక్కటి ప్రైమ్ మినిస్టర్లు పనిచేస్తుంటే గ్రేట్గా మాట్లాడుతూ ఉంటాం. మన దగ్గర అలాంటి ఆడవాళ్ళు చూపించారు, ఇందిరాగాంధీ, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఎంత ఐరన్ లేడీస్ లాగా పనిచేసి చూపించారు, అయినా కూడా రానియట్లేదు. అది నేను అనుకుంటాను ఇంకా కొన్నాళ్ళు పోరాడక తప్పదు. ఇప్పుడు మీ తరుణి పెట్టినప్పటి నుంచి యాజంటెడ్ వరకు మీ దగ్గర ఎస్పెషలీ చిన్న పిల్లలు అంటే మంత్స్ బేబీ దగ్గర నుంచి ఒక 10 ఏళ్ల పిల్లలకు చాలా రేప్ విక్టిమ్స్ మీరు డీల్ చేశారు. అవునండి. సో వాటి గురించి ఏమన్నా, ఎందుకంటే మీ ద్వారా అట్లీస్ట్ 1 or 2 కేసెస్ అని నేను ప్రజలకు రీచ్ చేయగలిగితే అమ్మాయిని చూసే విధానం మారుతుందేమో అని ఒక చిన్న ఆశ, అంతే. అదేనండి, నేను చూసింది నాకు ఇప్పటికీ గూస్ బంప్స్ వస్తున్నాయి. 1.5 month బేబీ చూశాను. అంటే నేను కమిషన్లో మెంబర్గా ఉన్నప్పుడు వచ్చిన కేసు అది. ఆ పాపకి అసలు 24 hours సర్జరీ చేశారు, అంత చంటి పాపకి. లైఫ్లో అమ్మాయిగా ఉండలేదు. యూట్రస్ దగ్గర నుంచి అన్ని లోపల ఒక ముద్ద అయిపోయాయి. అంత భయంకరంగా అసలు అంత చంటి పిల్లల మీద ఎలా చేస్తున్నారో అర్థం కాదు. ఇప్పుడు మేము భరోసా పెట్టక ముందు నేనైతే ఎన్ని రకాలుగా పిల్లలు రేప్ విక్టిమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుందో లీగల్ ప్రాసెసెస్లో, డిస్క్రిమినేషను, వివక్ష అన్నీ చూశానండి. సో నా అదృష్టం ఏంటంటే అటు పోలీసు, తెలంగాణ పోలీసు వారి సహకారంతో భరోసా అనేది కొంతలో రిలీఫ్ ఇవ్వగలుగుతున్నాం. వాళ్ళు పోలీస్ స్టేషన్లు తిరగకుండా, హాస్పిటల్స్ తిరగకుండా, కోర్టుల చుట్టూ తిరగకుండా అన్నీ 1 roof కింద అన్నీ ఇవ్వగలుగుతున్నాము. వాళ్ళకి సపోర్ట్ చేయగలుగుతున్నాం. వాళ్ళు మళ్ళీ మామూలు మనుషులు అవ్వడానికి అవకాశం కల్పించగలుగుతున్నాం. అలా దాదాపుగా ఇప్పుడు 1300 పిల్లల రేప్ కేసెస్ చేశాను నేను భరోసా ద్వారా. వాళ్ళకి కొంతవరకు ఇది చేయగలిగాం. అసలు ఎంత ఇన్సెన్సిటివ్ ఉంటారు అంటే
అంత ఇన్సెన్సిటివ్. మన న్యాయ శాస్త్రంలో పరిస్థితి ఏంటంటే ఒక అమాయకుడిని శిక్షించకూడదు అనేది ఒక రూల్. ఆ ఒక్క దాన్ని అడ్డం పెట్టుకుని కోర్టులో ఒక రేపిస్ట్ని ముందు పెడితే అతన్ని ఎన్ని విధాల రక్షించాలో రక్షిస్తారండి. బెస్ట్ కేసు నిర్భయ కేసు, తర్వాత కతువా కేసు. 8 ఏళ్ల పాప మీద అన్ని నెలలు వాళ్ళు డ్రగ్ చేసి చాలా భయంకరంగా రేప్ చేసి, అంత గ్యాంగ్ రేప్స్ చేసి చంపేస్తే ఆ కేసులో ఏమేశారు? ఓన్లీ శిక్షలు, చాలా మినిమం శిక్షలు వేయగలిగాం. ఎంత అంటే నేను ఎందుకు హైఫై కేసుల గురించి చెప్తున్నానంటే, మన దేశం మొత్తం యువత అంతా ముందుకొచ్చి నిలబడిన కేసుల్లోనే శిక్షలు పడడానికి అంత కష్టపడ్డాం. 7 ఏళ్ళు పట్టింది నిర్భయాలో వాళ్ళని హ్యాంగ్ చేయడానికి. అది కూడా కొన్ని వందల సార్లు వాళ్ళకి అప్పీల్ చేసుకోవడానికి అవకాశాలు ఇచ్చాం. అసలు ఏం లాభం చట్టాలు తెచ్చుకుని? ఇంత వర్మ కమిటీ ఇంత మంచి విషయాలు చెప్పి, నేను అమెరికా వెళ్ళా, కెనడా వెళ్ళానండి, యూరోప్ వెళ్ళాను, ఎక్కడ కంట్రీలో లేనన్ని బెస్ట్ చట్టాలు మనకు ఉన్నాయి, అయినా ఇంప్లిమెంట్ చేసుకోలేకపోతున్నాం. 2.5% శిక్షలు పడుతున్నాయి రేప్ కేసెస్లో, 2.5%. అంటే మిగతా అంత పర్సంటేజ్ 97.5% రేపిస్టులు తిరుగుతున్నారు. అది మళ్ళీ అప్పీల్కి వెళ్ళడం, ఒకవేళ చిన్న కోర్టులలో కేసులలో శిక్షలు పడినా మళ్ళీ హైకోర్టులో వాడు ఈజీగా బయటకు వచ్చేస్తున్నాడు, శిక్షలు తగ్గించుకుంటున్నాడు, హాయిగా తిరుగుతున్నాడు. ఇంకెందుకండి చట్టాలు? ఇంప్లిమెంట్ చేయలేకపోతే చట్టాలు వేస్ట్. ఇంత చిన్న పిల్లల మీద జరుగుతున్న అన్యాయాల్ని అసలు నాకు ఒక మెడికల్ ఎగ్జామినేషన్కి ఒక పాపని తీసుకెళ్ళానండి, 1.5 year old. షీ వాజ్ బ్రూటల్లీ రేప్డ్ అండ్ సిగరెట్ బట్స్ తోటి అంత కాల్చారు. ఆ పాప అసలు ఎవరినైనా మగవాళ్ళని చూడంగానే ఇలా వణికేది, ఇలా జర్క్స్ ఇచ్చేది. అసలు ఎన్ని రోజులు ఆ పాపని హాస్పిటల్లో పెట్టాం. ఆ పాప ఫస్ట్ టైం నేను హాస్పిటల్ తీసుకెళ్ళంగానే అక్కడున్న మేల్ గైనకాలజిస్ట్ ఉన్నాడు, ఆయన అన్నారు, ఏం రేపమ్మా, ఈ అమ్మాయి మీద రేపే ఉంది, మెడికల్ ఎగ్జామినేషనే ఉంది అని మాట్లాడారు. అంటే ఎంత ఇన్సెన్సిటివ్! ఒక ప్రొఫెషనల్స్ అయి ఉండి అడ్వకేట్స్, డాక్టర్స్, జడ్జెస్, పోలీసు అందరూ ఇంత ఇన్సెన్సిటివ్గా ఉంటే ఆ పిల్లలకి న్యాయం ఏం జరుగుతుందండి? జరిగింది కదా అక్కడ. కానీ అమ్మాయికి రేపు విక్టిమ్ అమ్మాయి అంత డ్యామేజ్ అయింది, ఇంత కనపడుతున్నా కూడా. ఇప్పటికండి ఇవాళ మాకు ఒక కేసు ఉంది ఆల్రెడీ, 13 ఏళ్ళ అమ్మాయి, ఇంట్లోనే బ్రదర్ రేప్ చేశాడు. అది కూడా కంటిన్యూస్గా రేప్ చేయడం వల్ల అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇప్పటికీ ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ తీసేయాలి, అబార్షన్ చేయమని దాదాపు 4-5 వారాలుగా తిరుగుతున్నాం. ఆర్డర్ కావాలి, ఆర్డర్ కావాలి, కోర్ట్ ఆర్డర్ కావాలి. అసలే కోవిడ్, లాక్డౌన్, ఈలోగా ఈ అమ్మాయికి మంత్స్ పెరిగిపోతాయి. ఆ పాపను చూస్తే ఇట్లా ఉందంటే బక్కగా. సొంత బ్రదరా మ్యామ్? సొంత బ్రదర్. ఎందుకు అయినా ఫైట్ చేస్తుందండి. తల్లి గొప్పతనం ఏంటంటే అయినా ఫైట్ చేస్తుంది. అంత బీద ఫ్యామిలీ వాళ్ళకి. ఇప్పుడు అబ్బాయిని ఏం చేశారు? అబ్బాయి ఇంట్లో అరెస్ట్ చేశారు. డెఫినెట్గా బెయిల్ వస్తుందండి. మీరు రేపిస్ట్ అవనండి, మర్డర్ అవనండి, ఏదైనా అవనండి, 1 monthలో బెయిల్ వస్తుందండి. బెయిల్ వచ్చాక మళ్ళీ ఎదురుకుండా ఉంటాడా ఆ పిల్లాడు? ఎగ్జాక్ట్లీ. ఆయన ఎందుకు ఇంత ఇంగిత జ్ఞానం ఎందుకు కోల్పోతున్నారు మ్యామ్? అంటే ఆ పిల్లాడు ఏం చదువుతున్నాడు అసలు? ఎంత ఉంది వాడికి? 18-19 ఉంటాయండి అంతే. సో ఆబ్వియస్లీ ఫోను లేకపోతే సోషల్ అంతే. నేను అందుకే మీడియా అని ఎందుకు అంటున్నా అంటే, ఇంత పాన్, ఇంత ఇది, అవన్నీ చూసి పెద్దవాళ్ళే తట్టుకోవట్లేదు. ఆ పిల్లలు ఎందుకు తట్టుకుంటారండి? ఎందుకు? ఇప్పుడు షీ టీమ్స్లో మాకు వచ్చే కేసుల్లో దాదాపుగా 75% మైనర్స్ అండి. ఎవడు రోడ్డు మీద హెరాస్ చేస్తున్నాడు? పెద్ద వాళ్ళని కూడా, చిన్నపిల్లల్ని వదిలేయండి, పెద్ద ఆడవాళ్ళని కూడా ఎవడే హెరాస్ చేస్తున్నాడు? మైనర్. అక్కడ ఎందుకు ఆ మెంటాలిటీ ఎందుకు వస్తుంది? నువ్వు ఏ సినిమా చూడండి, ఏముంటుంది? స్టాకింగ్, హీరోయిన్ని ఎలా అయినా లోబర్చుకోవడము, ఎలా అయినా వాడుకోవడము, ఎలా అయినా లొంగించుకోవడము, మగవాడి పవరే చూపిస్తున్నారు. అండ్ ఇంత పాన్ చూపిస్తున్నారు. ఇంత పాన్ వలన ఇప్పుడు ఫారిన్ కంట్రీ